నా జనుల అతిక్రమంలో బట్టి అతడు మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడి. సజీవుల భూమి అంటే పరలోకానికి వెళ్ళవలసిన మనం కడకే కలవరశిల మీద అని బలి అయ్యి మనం వెళ్ళవలసిన నరకాన్ని తాను వెళ్ళి నరకాన్ని అక్కడ మరణాన్ని జయించి ఆ మరణములు విరిసివేసి అక్కడ 3వ దినమున తిరిగి లేచారండి. అంటే అప్పుడు ఆ విషయంలో ప్రభు ఏం చేశారు కార్యం? అక్కడ మన కోసం కలవరశిల మీద మరణించి మనం వెళ్ళవలసిన నరకాన్ని తాను వెళ్ళి ఆ మరణాన్ని తాను జయించి తిరిగి లెగిసి పునర్జీవుడై, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన జయకేతనముతోను ఆ పాతాళములోంచి మళ్ళీ పైకి వచ్చి తన పునర్జీవాన్ని చూపిస్తున్నారు. అంటే మన కోసం ఎవరు అంటే ఇక్కడ 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 మన కోసం ఎవరు నరకానికి వెళ్ళారు? దేవుడు. అంటే మనం వెళ్ళవలసిన చోటకి ఆయన వెళ్ళారండి. అది ప్రభు చేసిన కార్యం, దాన్ని ఎదిరించలేదండి. అదే విధంగాను 1 పేతురు 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చూడము. రెండో అధ్యాయం 21 నుంచి 23 వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఒక మాదిరిని ఉంచిపోయాను. హల్లెలూయా. ఇది మనం బలి ఇవ్వాల్సిన విధానం అండి. ప్రభు ఎలాగైతే మన కోసం ఒక బలి పశువు కింద ఆ బలి అయ్యి మనం వెళ్ళవలసిన చోట తను వెళ్ళి తిరిగి మనం జయించి ఆయన మళ్ళీ మరణం నుంచి ఆ యొక్క మరణం నుంచి తిరిగి మరణాన్ని జయించి ఆయన పునర్జీవునుడయి తిరిగి లెగిసి జయకేతను ఎగరేసుకుంటూ ఆయన బయటికి వచ్చారు. కాబట్టి మనము కూడా ఇదే విధంగాను దేవుడు చెప్పిన మార్గంలోనే వెళుతూ మన కోసం ప్రభు బలి అయ్యారని నమ్మి విశ్వాసంతోనూ ఆయన ద్వారా మనం జీవిస్తూ మన జీవితాన్ని ప్రభు ఎలాగైతే అక్కడ తను అర్పించుకున్నారో మన కోసం మనం కూడా దేవునికి అర్పించుకునే వారిని ఉండాలి. మన జీవితాన్ని ఎవరికి అర్పించాలి? నీవు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడువు. అంటే తన కుమారుని రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మన ఎవరు? మనం పాపంలో ఉండి సాతాను దాసులమా, రక్షణలో ఉండి దేవుని దాసులమా? దేవుని దాసులం. అంటే మన స్వతంత్రం ఉందా? దేవుని దాసులుగా దేవుని సేవించుకోవాలండి మనం. అవును. అంటే దేవుని బిడ్డలుగాను. ఎందుకంటే పిల్లలు ఇంటి యజమానులు అవ్వాలంటే ఎప్పుడు అవుతారు? దేవుని పూర్తిగా అన్నిట్లో పోలికలు వచ్చిన తర్వాతే కదండి. అవును. దేవునిలో కూడా పూర్తిగా ఉన్న తర్వాత మనం ఆ యోగ్యత మనం పొందుకునే వరకు కూడాను ఆ తండ్రి యొక్క దగ్గర మాట విని ఆయన చిత్తానికి లోబడే వారు అక్కడ అక్కడ మా యజమాని ఎవరు? ఆయనేనే. మన తండ్రి. మన పరిపూర్ణం అయ్యే వరకు కూడాను, అంటే యేసయ్యలాగా మారే వరకు కూడాను ఆయన వాక్యానికి లోబడి ఆ చిత్తాన్ని నెరవేర్చుకునే వారు ఉండాలి. అందుకే ఇక్కడ యేసయ్యను ఒక మాదిరిగా ఆయనే మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఇది మన దేవుడికి మనం అర్పించుకునేటువంటి బలి యాగం అని. మన జీవితాలు మనం దేవునికి అర్పించుకోవటమే ఇక్కడ పస్కా బలి. పస్కా బలి అంటే ఏదో చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించడం కాదండి. ఎందుకంటే రక్షణ అంటే ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించడం రక్షణ కాదండి. మనం రక్షించబడాలంటే మన జీవితం అంతా కూడాను దేవుని చిత్తానుసారంగా జీవించటమే అక్కడ పస్కా బలి అండి. ఆ విధంగా బలి మనల్ని మనం అర్పించుకోవటమే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత అండి, అని సిద్ధపాటు. అందుకే బలియాగం కింద ప్రభు బలి అయ్యారంటే ఆయన జీవితాన్ని మనం జీవిస్తూ మన జీవితాన్ని ప్రభువుకి బలి కింద అర్పించుకోవటమే పస్కా బలి. అందుకే మాదిరి అండి. ఆయనలో ఏమి లేదు, ఎదిరించలేదు ఆయన.
అందుకే మనం ఇక్కడ ఎవరిని ఎదిరించవలసిన అవసరం లేదండి. శత్రువులు ఎవరో ఉండరు. కేవలం శత్రువు ఎవరండి? సాతాను మాత్రమే. ఎందుకంటే మనం భావించేది చూడండి, మన శత్రువులు కానీ పక్కన వాళ్ళు శత్రువులు అనుకుంటూ చూడండి, అది సాతాను పెట్టే భ్రమండి. ఎందుకంటే దేవుని ద్వారా జన్మించిన వారు ఎవరో కూడాను ఒకరికొకరు శత్రువులు కాదండి. అంటే సాతాను మళ్ళీ ఏం చేస్తున్నాడు? మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకే మనలో పెట్టి ఏం చేస్తున్నారు? ఇదిగో మీ శత్రువు చూసావా అంటారు చూడండి. అందుకే ప్రార్థనలు ఎప్పుడు కూడాను ఎదుటి మనుషుల్ని శత్రువులుగా ప్రార్థన చేయకూడదు. అది దేవునికి ఆగ్రహం తెప్పిస్తుంది. వాళ్ళు నన్ను ఎలా కొట్టారయ్యా, వీళ్ళు ఎలా తిట్టారయ్యా, ఆ తీర్పు నువ్వే తీర్చయ్యా, వాళ్ళ శత్రువులుగా ప్రార్థన చేయకూడదండి. అది దేవునికి ఖచ్చితంగాను కోపం వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పితరులు చెప్పుకుంటే తండ్రి వింటాడా? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పితరులు చెప్పుకునే విధంగా ఉండకూడదు. పితరులు చెప్తే పిల్లలు చెప్తే మీరు ఊరుకుంటారా? అందుకే ప్రార్థన ఎప్పుడూ కూడాను అలా చేయకూడదండి. మన శత్రువు ఎవరు? సాతాను గురించి చెయ్యాలి. ఆడి పరిపాలనలో మనం వెళ్ళకూడదు. అది చెప్పిన విధంగా వెళ్ళకూడదంటే సాతాన్ని జయించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన శక్తిని పొందుకునేవారు సాతానుతో పోరాడే, మనుషులతో కాదండి. మనుషులతో పోరాడేమంటే మనలో మన శిక్షలు పెట్టి ఇక్కడికి మనం నశించిపోయే విధంగా సాధన చేస్తాడు. అందుకే ఈ రోజుల్లో కష్టాలు నష్టాలు ఎందుకో ఇంటికి ఇదేనండి పరిస్థితి. ఇక్కడ మనలో మనం అలా శత్రువులుగా మారి ఇక్కడికి సాతానికి విజయం తెచ్చేవారి కింద మారతామని. అందుకే ఎప్పుడు కూడా మన శత్రువు అనేది సాతానేనండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఈ మాదిరిని మనం దేవునికి ఒక బలి కింద మనం సమర్పించుకునేవారు ఉండాలి. మనం సమర్పించుకోవడం బలి అండి. ఇదే పస్కా బలి. అలా సమర్పించుకోవటమే దేవుని చెప్పిన విధానం అండి. అందుకు స్పష్టంగా చూపిస్తుందండి వాక్యం. ఇంకా మనం ముందుకు వెళితే మూలవాక్యంలో 5వ వచనం చదువు. అప్పుడు 11, 12, 5. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వానిను భోజనమును పరిమితమును బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తర్వాత యెషయా గ్రంథం 53:12 చదువు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఇప్పుడు మన అతిక్రమం ఎవరు మోసుకున్నారు? దేవుడే. ఇప్పుడు మన పాపాలన్నీ కూడా ఎవరి భుజాల మీద మోసుకున్నారండి? ఆ గొర్రె పిల్ల మీదే మోసేవారండి మొత్తం అన్ని అతిక్రమాలన్నీ కూడాను. ఆ గొర్రె పిల్ల ఎవరు? యేసయ్యే. మన అతిక్రమాలన్నీ కూడా ఆయన భరించారు, నిందించారు, నిందల పాలు చేశారండి. ఇష్టానుసారంగా మాట్లాడారు. నీ దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మామూలు కూడా రక్షించుకుని ఈసాటించారు. కొంతమంది అయితే దేవుని కుమారుడు అనటమే అక్కడ నేరం కింద ఎంచి అది ఒక నేరం కింద మోపారు. నువ్వు దేవుని కుమారుడు అన్నావు కాబట్టి నువ్వు మరణించాలి అన్నారు. మరి ఆ విధంగాను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మౌనంగా ఎవరు భరించారు? అందుకే మన పాపాలను మోసుకుని పోయేవారుగా ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఆయననే మనం స్వీకరించి మన పాపాలన్నీ కూడా ఆయన మీద ఆయనకి అప్పచెప్పి ఆయన ద్వారా మనం రక్షించుకునేవారు అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? పాప క్షమాపణ. గురుబా, మీరు చేసిన అపరాధములను నీ చేతికి అప్పచెప్తున్నావు, నువ్వే మాకు పరిష్కరించండి. మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు మన సమస్య పూర్తిగా వివరించకపోతే మరి పరిష్కారం ఎక్కడ వస్తుంది? ఇక్కడ దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరండి?
మొదటి తిమోతి 2:4 ఏముంది? నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. మొదటి తిమోతి 2:4. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలంలో ఎందుకంటే మరి పాపం మోసుకోవడానికి ఆయన వచ్చారు కాబట్టి, మన బరువులన్నీ మోసుకోవడానికి ఆయన వచ్చారు కాబట్టి, మన ప్రయాసలు మోయడానికి ఆయన వచ్చారు కాబట్టి, అవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? అవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలి మందిరంలోను? ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి. ఒక మనిషి బస్సులో వెళ్తున్నాడంటే, ఎందుకంటే ఎప్పుడైనా బస్సులో లగేజీ తీస్తారు కదండి, తన టికెట్ కానీ లగేజీ తీయమంటే లగేజీ తీయడానికి నేను బస్సు మీద పెట్టలేదు, నా నెత్తి మీద పెట్టుకున్నానని చెప్పి నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడండి. ఎందుకంటే టికెట్ తీయవలసిన అవసరం లేదండి. సో బస్సు దిగాడు. అంతవరకు ఎవరు మోసారు? ఆ బరువు అంతా ఎవరు మోసారు? ఆయనే మోసుకున్నాడు. కానీ ఇద్దరు బరువు ఎవరు మోసారు? అది ఆయన తెలివితే అట్లా మూర్ఖత్వం. మనం కూడా అంతేనండి, మన పాపాలు ఒప్పుకోం, ఎందుకంటే సిగ్గుపడతాం, పక్క వాళ్ళు నవ్వుకుంటారేమో. అది మనమే మోసుకుంటాం, రహస్యంగా చూస్తామండి. పాపం ఇప్పుడు రహస్యంగా పెడతాం, మన లోపాలు చెప్పం. కనీసం వ్యాధులు వచ్చినాయి అనుకోండి, వ్యాధుల గురించి చెప్పం. ఏమో అది వాళ్ళు ఎలా తీసుకుంటారో. రహస్యం ఉన్న చోట పాపం ఉంటుందండి. అందుకే వెలుగు ఎప్పుడు నిజం, అది మరుగై ఉండదు. కొండ మీద దీపం ఎవరు కప్పలేరండి. అందుకే సంఘం ఎక్కడ ఉంటది? ఎప్పుడు కొండ మీద దీపం కింద ఉంటుందండి. అందులో అది రహస్యం ఉండదండి, బహిరంగంగా ఉంటుంది. ఇప్పుడు నిజం ఎప్పుడు కూడా బహిరంగమేనండి, అది నలుగురు వెలిగించగలుగుతుంది. కానీ రహస్యం ఎప్పుడును చీకటిలో మనకు కనపడదు, అది ఎవరికి ఉపయోగపడదు. అందులోకి వెళ్తే ఏమవుతుంది? అపాయమనే. అందుకే పాపాలు ఎక్కడ వదిలిపెట్టాలి? మన కోసం మోసుకోవడానికి వచ్చినటువంటి ప్రభు దగ్గర మనం అప్పచెప్పి, ఆయనే మధ్యవర్తిగా వచ్చారు కాబట్టి, దేవుని వద్ద సమాధానం తీసుకోవడానికి వచ్చారు కాబట్టి, మన అపరాధాలు దాచుకోకుండాను ఆయనకు అప్పచెప్పి దేవుని యొద్ద సమాధానం కోసం ప్రభు దగ్గర ప్రయాసపడేవారు ఉండాలి. అడగాలి ప్రభుని, ఇంక దేవుని యొద్ద సమాధానాన్ని దయచేయండి మాకు, ఇదిగో మా అపరాధాలు ఇయ్యి, మా దోషములు ఇయ్యి, ఇవన్నీ నీ చేతికి అప్పచెప్తున్నాం, నువ్వే మాకు పరిష్కారం చేయి. ఎందుకంటే ఆయన మనకు మధ్యవర్తి. అప్పుడు ఆయన అనుభవ జ్ఞానం చేత దేవుని యొద్ద మనకి ఏం తీసుకొస్తారు? అప్పుడు సమాధానాన్ని తీసుకొస్తారండి. అందుకే ఆ బలి ఇచ్చినప్పుడు బలిపీఠం దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ బలి యాగ పశువు మీద కాపరి చెయ్యి పెడతాడు. కాపరితో పాటు సమర్పించే వాళ్ళు కూడాను చెయ్యి పెట్టి అక్కడ బలిపీఠానికి అప్పచెప్పాలి. అవును, అలా అప్పచెప్పడమే బలియాగం. కాపరి దగ్గరికి మనం ఏం తీసుకురావాలి? మన అపరాధాలు ఇది ప్రభు, ఇగో ఇది నేను చేశాను అని కాపరి దగ్గర తీసుకొచ్చామనుకోండి, కాపరి తాను కలిసి చేయి పెట్టి చెప్పిన దాన్ని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు దాన్ని పరిష్కరిస్తారు. అందుకే దేవుని మందిరంలో ఏముండకూడదు? రహస్యాలు ఉండకూడదండి. అది ఏమున్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మనం దేవుని యొద్దకు తీసుకుని వచ్చేవారు, అది బలియాగం అండి. అని మన పాపాల కోసం ఆయనే బలి అయ్యారు కాబట్టి, మన పాపాల కోసం ఆయనే పరిష్కరించారు కాబట్టి, అందుకే ఆయన అతిక్రమంలో ఒకటిగా ఎంచబడెను. అందుకే శిలువ మీద వేలైన వాడు శాపగ్రస్తుడు అని స్పష్టంగా కనపడుతుంది. అది బలియాగం పసుపు. ఎన్ని కూడా మనం ఆత్మీయంగా తీసుకున్నాం అనుకోండి, మన జీవితాల్లోనూ ఖచ్చితంగా నేర్చుకుంటామండి. కానీ వాక్యంగా తీసుకుంటే ఏనాడు రక్షణ రాదండి.
అందుకే వాక్యాన్ని ఎప్పుడు కూడాను ఆత్మీయంగా దేవుని అడిగితేనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి గలతీయులు చూడు 2:20. రోమేలు పక్కన ఉండి చూడు. నేను క్రీస్తుతో కూడా 2:20 అమ్మ. అదేనయ్యా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఇది మనం దేవుని దగ్గర అర్పించవలసిన విధానం అండి. పాపంలో మన కోసం శిలువ మీద మరణించారు. ఏ పాపం కోసమైతే మరణించారో ఆ పాపానికి మనం శిలువను వేసేయాలండి. శిలువను వేసి ఆ తర్వాత మన జీవితాన్ని దేవునికి అర్పించడమే బలి యాగం. ఎందుకంటే ఇప్పుడు మందిరంలో మన పాపాన్ని ఒప్పుకున్న పాపాన్ని మళ్ళీ చేయొచ్చండి. అలా మళ్ళీ చేస్తే దాన్ని ఏమంటారు? ఎందుకంటే పేతురు మాట్లాడినట్టు చూడండి, చాలా కఠినంగా ఉంటుంది మాట. ఎందుకంటే ఒకసారి ఇక్కడ విన్నారు కూడా అది, కుక్క తిన్నది ఏం చేస్తుంది? పాపముని కక్కేసి మళ్ళీ పాపాన్ని మళ్ళీ స్వీకరిస్తే అదే దాంతోనే సంబంధం అవుతుంది. అదేమో డైరెక్ట్గా చెప్పామనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకే పేతురు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ ఏ పాపాన్ని అయితే మనం ప్రభు దగ్గర తీసుకొచ్చి చిలువను వేసేసి సమాధి చేసేసామో మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ సమాధి తీసి ఆ పాపాన్ని ఆశ్రయిస్తే సమాధి తెరిస్తే ఏమొస్తుంది? కంపోజ్. అది సమాధిలో ఉన్నది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి. మనం వదిలేసిన పాపం, అది సిలువ వేసిన పాపాన్ని మళ్ళీ మనం ఆశ్రయిస్తే అదే పరిస్థితి అండి. అందుకే బలి అయింది అది దేవునికి. అది మంచి అయినా చెడు ఏదైనా సరే దేవునికి ఇచ్చేసాం కాబట్టి, బలి కింద మనం ఇచ్చేసాం కాబట్టి దాన్ని దేవునికి అప్పచెప్పేసేవారు ఉండాలి. ఒకసారి ఏ పాపాన్ని అయితే మనం బలి కింద ప్రభుకి అప్పచెప్పేసామో, ఆయన భుజాల మీద పెట్టామో, అది మళ్ళీ మనం మోయకూడదండి. అది దేవునికి అర్పించడమే అక్కడ బలి యాగం. శ్రద్ధగా మనం దీంట్లో మనం జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, పాపం అనేది మన ఇంటి వాకిటి కూడా ఏమది రాదండి. అందుకే సత్క్రియ చేసిన అలా ఎత్తుకుంది. సత్క్రియ అంటే దేవుడు చెప్పిన విధానం అని అది గ్రహించుకునేవారు గ్రహించుకున్నాం అనుకోండి, అది